పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వరకు చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకునే నిమిత్తం నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండాట మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచానని మనము నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరం. అర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరాతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనం వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘల మీద కొనుపోబడదాం. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందాం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరికొకడు ఆదరించుకొనుడి. ప్రియమైన వారులారా, ఈ సమయంలో విశ్వాసులైనటువంటి వీరికే ఈ మాటలు చెప్పాడు. దయచేసి కొన్ని నిమిషాలు మౌనంగా ఉండండి. తెస్సలోనిక పత్రిక ఇది నిరీక్షణ పత్రిక. ఇది నిరీక్షణ. వాస్తవానికి పౌలు కూడా తెస్సలోనికలో ఉన్నటువంటి ప్రజలు దేవుని ఎరిగిన వారు చనిపోయిన వారి గురించి ఏడుస్తూ ఉన్నారు, చనిపోయిన వారి గురించి దుఃఖపడుతూ ఉన్నారు. వారికి యేసుక్రీస్తు రాకడ వస్తే ఎత్తుబడతారనే విషయం మాత్రమే తెలుసు. కానీ చనిపోయిన వారు ఏమవుతారు, ఇంకింతేనా, వారికి మనకి ఎడబాటేనా, వారిని ఎప్పుడు కలుసుకోలేమా, వారిని ఎప్పుడు చూడలేమా అని, అయ్యో నేను కన్నవారు, నేను కట్టుకున్నవారు, లేదా నా కన్న తల్లి, లేదా నా అత్తవారు, నా బంధువులు, లేదా నా బిడ్డలు చనిపోయారు కదా, ఇంతేనా అని తెస్సలోనికలో ఉన్న విశ్వాసులు ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉంటే పౌలు గారు చెప్తున్నాడు ఆ మాట. కాబట్టి అయ్యా, ఇది దుఃఖపడుతున్న వారికి సంబంధించినటువంటి మాట. పౌలు పలుకుతూ ఇలాగన్నాడు, నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఈ మాట మనం అర్థం చేసుకోవాల్సిన మాట. పౌలు అన్నాడు, ఓ తెస్సలోనికలోని విశ్వాసులారా, లేదా యేసు ప్రభుని నమ్మిన విశ్వాసులారా, నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. వారి గురించి మీకు వివరించాలని, వారి గురించి మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతున్నాను అని అంటున్నాడు. వాస్తవానికి ఇక్కడ మనం చూసినప్పుడు తెస్సలోనిక వారు ఏమనుకుంటున్నారంటే, ఇంక చనిపోయారు, ఇంకా వారిని ఏమవుతారో మనకు తెలియదు, మేము ఏమవుతామో మరిని వాళ్ళు కలుసుకుంటామో లేదు అని అనుకుంటుండగా, చనిపోయిన వారిని గురించి పౌలు పలుకుతూ మాట్లాడిన మాట నిద్రించారు. కాబట్టి క్రీస్తు యేసు నమ్మినటువంటి వారు చనిపోవట అనగా నిద్రించుట అని ఇక్కడ పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. అదే మాటలో ప్రభువైన యేసు క్రీస్తు కూడా యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఇలాగ సెలవిచ్చాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం. యేసు ప్రభు స్వయాన తన నోట పలికినటువంటి మాట 11:11లో ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచూ ఉన్నాడు, అతని మేలుకొలుప వెలుచున్నానని వారితో చెప్పగా, శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన యెడల బాగుపడును అనుకొనిరి. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పాను కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పననుకొనిరి. 14లో, కావున యేసు లాజరు చనిపోయాను అనే మాట చెప్తున్నాడు. కాబట్టి యేసు ప్రభువే స్వయాన పలికినటువంటి మాట, మన స్నేహితుడైన లాజరు చనిపోయి ఉన్నాడు అని చెప్పకుండా, మన స్నేహితుడైన లాజరు నిద్రించి ఉన్నాడు, రండి మనము వెళ్ళి లేపుదము అని అంటున్నాడు. యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నటువంటి మాట, యేసు ప్రభు చనిపోయిన వారిని లేపువాడై ఉన్నాడు. వారు అనుకుంటున్నారు అతడు నిద్రించిన యెడల బాగుపడిన అనుకోని అనే మాట చూస్తున్నాం. కానీ యేసు ప్రభు అన్నాడు, అతని మరణమును గూర్చి ఆ మాట అన్నాడు. అమ్మా, యేసు ప్రభునందు విశ్వసించినటువంటి వారు
చనిపోయిన వారిని నిద్రించుట అని ప్రభువైన యేసుక్రీస్తు స్వయాన తన నోట పలికాడు. కాబట్టి మరణించారు. మన దృష్టిలో వీరు మరణించిన వారే, కానీ యేసు ప్రభుని నమ్మిన వారు, యేసు ప్రభు అన్నాడు, వారు నిద్రించారు. నిజమే. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనంలో ఇలాగ సెలవిస్తున్న మాట, ఇప్పుడు ప్రభునందు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసమును మాని ఏమి పొందుతున్నారంట? విశ్రాంతి పొందుతూ ఉన్నారు. నిజమే. ప్రియమైన వారులారా, భూలోకములో జన్మించిన దినం మొదలుకొని మరణించు వరకు మానవుని జీవితం ప్రయాసతో కూడినది, వేదనతో కూడినది, బాధతో కూడినది, కష్టముతో కూడినది. ఎన్నో విషయాలలో మనం చూడవచ్చు. నిజముగా మా అక్కగారు కూడా మరి ఎంతో ప్రయాస, గడిచిన దినాలలో, సంవత్సరాల్లో ఎంతో వేదన, బాధ వారు అనుభవించారు. నిజమే. దేహముతో ఉన్నాము కాబట్టి, దేహము పాప రోగమును బట్టి కలిగినాము కాబట్టి ఈ దేహము నశించిపోయేది, దేహము కృషించిపోయేది. అందుకే దేహము చంపవానికి భయపడవద్దు, కానీ ఆత్మను దేహము చంపవానికే భయపడుడి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, నిద్రించారు అనగా వారు ఈ భూలోక ప్రయాసంతా మారారు. వారికి ఏమి దొరికిందంటే విశ్రాంతి. అందుకే లాజరు కూడా అతడు నిద్రించాడు. అబ్రహాం అన్నాడు, ఇప్పుడు అతడు ఇక్కడ నెమ్మది పొందుచూ ఉన్నాడు. మనం బాధపడేవారిని గురించి బాధపడాలి. ధనవంతుడు అన్నాడు, అయ్యో అట్లయితే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ స్థలమునకు రాకూడనట్లు ఆ లాజరును పంపమంటున్నాడు. అమ్మా, అయ్యా, ఎవరి కొరకు ఏడ్చాలో తెలుసా? మనం యేసు ప్రభు అంటే ఎవరో ఎరగక, యేసు ప్రభును అంగీకరించక, ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క త్యాగం, ఆయన యొక్క మరణం, ఆయన యొక్క పునరుత్థానమును ఎరిగి నమ్మనవారు, ఎరగక నమ్మనవారు, విశ్వసించిన వారు, అట్టివారు కొరకు మనం ప్రలాపించాలి. ధనవంతుడు ప్రలాపిస్తున్నాడు, అయ్యో ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండానట్లు, ఈ పాతాళమునకు రాకుండానట్లు, నా సహోదరులు ఈ స్థలమునకు రాకుండానట్లు ఆ లాజరును పంపాయని వేదన పడుతూ ఉన్నాడు. కారణం ఎందుకో తెలుసా? యేసు ప్రభువును నమ్మకుండా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా లోకమే శాశ్వతమని, సుఖమే శాశ్వతమని, ధనమే శాశ్వతమని, ఈ లోక ఆశలే శాశ్వతమని, ఈ లోక క్రియలే, ఈ లోక సాంగత్యమే, ఈ లోక స్నేహమే, శరీర ఆశలే శాశ్వతమని ప్రతిదినము సుఖం అనుభవించేవాడు. కానీ ఆయనలో యేసు ప్రభు లేడు. యేసు ప్రభు లేనందువలన, నమ్మనందువలన ఇదిగో ప్రతి మనుష్యుడు కూడా ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసిన వారే. అతనితో ధనం ఉన్నది, అతనితో ఆస్తి ఉన్నది, అతనికి సహోదరులు ఉన్నారు, అతనికి సహోదరులు ఉన్నారు, వారితో పాటు అతనిలో పాపం ఉన్నది. పాపం ఉన్నందుకై పాపం వల్ల వచ్చు జీతం మరణం, పతాళలోకం, ఆరని అగ్ని, తీరని వేదన అతడు పొందుకున్నవాడై ఉన్నాడు. వినండి అమ్మా, అయ్యా, అతనిలో పాపం ఉన్నందువలన పాపము ధనము తీసివేయలేకపోయింది, సహోదరులు తీసివేయలేకపోయారు, అయినవారు, కట్టుకున్నవారు, కన్నవారు ఎవరు కూడా అతనిలో పాపము తీసివేయలేకపోయారు. పాపమును బట్టే పాతాళలోకానికి వెళ్ళాడు, అగ్నిగుండానికి చేరాడు. అమ్మా, అయ్యా, ఒకవేళ ఈ సమయంలో పాపల రక్షకుడైన యేసు ప్రభు లేకుండా నువ్వు ఏమి కలిగి ఉన్నా, నీలో ఉన్న పాపమును బట్టి మరణమున్నది, పతాళలోకమున్నది, ఆరని అగ్ని, తీరని వేదన ఉన్నది, మండు గుండము ఉన్నది, నిత్యము కాలు అగ్నిగుండం. అగ్ని ఆరదు, నీ ఆత్మ చావదు. అయితే నీకు ఏమి లేకపోయినా, నీకెవరు లేకపోయినా, ఉన్నా లేకపోయినా, కలిగినా లేకపోయినా, సంపన్న స్థితి ఉన్నా, పేద స్థితి ఉన్నా, పాపుల రక్షకుడైన క్రీస్తు యేసును నమ్ముకుంటే నీ పాపములు క్షమించబడతాయి, పాతాళము తప్పించబడతావు, అగ్నిగుండము తప్పించబడతావు, నెమ్మదికరమైన స్థలం, శాంతికరమైన స్థలం, నిత్య జీవం ఇచ్చే స్థలం, ఆకలి దప్పులు లేని, బాధ వేదన లేని స్థలం చేరుకుంటావు. కాబట్టి అమ్మాయ, ఈ సమయంలో మా అక్కగారు ప్రభువైన క్రీస్తు యేసును నమ్మారు. ఈ లోకంలో శరీరం ఉన్నది కాబట్టి వేదన పొందారు, బాధలు పడ్డారు. వాటన్నిటిని మాని ప్రభుతో నిత్య విశ్రాంతి పొందుతున్నారు. నిద్రించిన వారి గురించి మాకు తెలియకుండా, మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదని నిద్రించిన వారిని ఒకరోజు ప్రభు తనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 4వ వచనంలో నిద్రించిన వారు అనేకులు మరలా మేలుకొనెదరు అనేటువంటి మాట. ఎవరు మేలుకుంటారంటే 1000 సంవత్సరాల మధ్య తేడా ఉన్నది.
మొట్టమొదట ప్రభునందు విశ్వసించి ప్రభునందు నిద్రించిన వారు మొదట లేతురు, వారు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు అనే మాట ఉంది. 1000 సంవత్సరములు గతిన తర్వాత కడమామృతులు బ్రతుకుదురు. వారు గ్రంథములోను జీవ గ్రంథములోను వేరొక గ్రంథములో వ్రాయబడినట్టుగా వారి వారి క్రియలను బట్టి వారు తీర్పు పొందుదురు. ఇదిగో వారు నమ్మి విశ్వసించిన వారు నిత్య జీవములో నిత్యము ఉంటారు. కడమామృతులు 1000 సంవత్సరాల తర్వాత బ్రతికిన వారు, నమ్మని వారు, అంగీకరించిన వారు, ఎరిగి కూడా తెలిసి కూడా యేసు ప్రభు ఎవరో, ఆయన గొప్పతనం ఏమిటో, ఆయన మానవాళి కొరకే చేసిన కార్యం ఏమిటో కూడా ఎరిగి కూడా నమ్మని వారు 1000 సంవత్సరాల తర్వాత మృతులు మరలా బ్రతుకుతారు. తీర్పు తీర్చబడుతుంది. మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవలని నియమింపబడును. ఆ తర్వాత తీర్పు జరుగును. వాని క్రియల చొప్పున ఆయన తీర్పు తీరుస్తాడు. నమ్మిన వారు పరలోకం, నమ్మిన వారు మోక్షం, నమ్మిన వారు స్వర్గం. యేసు ప్రభుని ఎవరో తెలుసు కూడా నమ్మని వారు, అంగీకరించిన వారు పాతాళలోకం నిత్య నరకాగ్నిగుండం ఉన్నది. కాబట్టి అమ్మా, ప్రభుని నమ్మిన వారు మనం దుఃఖపడకూడదు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం చూడొచ్చు. మొదట ఆయన తిరిగి లేచాడు, ప్రథమ ఫలమైన లేచాడు. ఆయన నమ్మిన వారిని కూడా ఆయన లేపుతాడు. ఆయన వారిని వెంటబెట్టుకొని వస్తాడు. సజీవులమైన మనం తప్పకుండా వారిని చూస్తాం. ఈ నిరీక్షణ కలిగి, ఈ విశ్వాసం కలిగి కుటుంబారు, నమ్మిన వారు, రక్త సంబంధికులందరూ ఆదరణ పొందాలని నమ్మని వారు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ దినమే యేసు ప్రభువును అంగీకరించి పాప క్షమాపణ పొంది పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో ఈ మాటలు అందిస్తూ ముగిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, మీ దాసురాలు సుగనమ్మ